Chalo ma, graba. Side नहीं चलो. Yes. Hello, hi, namaste, good evening. This is Ram from Ram Talk Show and మన వాయిస్ పేజ్ మీద మీరు చూస్తున్నారు. అందరికీ కూడా నమస్కారం. అండ్ ఈ రోజు మనతో పాటు ఒక సూపర్ గెస్ట్ ఉన్నారు. దాదాపు ఒక 1 వీక్ నుంచి లాస్ట్ మండే నుంచి కూడా మనకి ఇండియాకి చైనాకి మధ్య ఒక చిన్న వార్ నడుస్తుంది. చిన్నదేం కాదు. ఆ వార్ లో మన ఇండియన్ సోల్జర్స్ కూడా ఒక 20 మంది చనిపోవడం జరిగింది. సో అసలు ఇండియాకి చైనాకి మధ్య ఏం జరుగుతోంది, ఈ ఇష్యూకి కారణం ఏంటి, దీని వెనుక రీజన్స్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఎలా దొరుకుతోంది అనే రకరకాల అంశాలు, ఇండియా చైనాకి సంబంధించినటువంటి ఈ గొడవకి సంబంధించిన అంశాలతో పాటు సిహెచ్ఎస్ఎస్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు, అండ్ అలాగే హీఈస్ నన్ అదర్ దాన్ పల్నాటి పుల్లరి ఉద్యమకర్త, ఫ్రీడమ్ ఫైటర్ కన్నెగంటి హనుమంత్ గారి గ్రాండ్ సన్. సార్, వెల్కమ్ టు మై షో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు, ఈ రోజు లైవ్ షోలో జాయిన్ అవుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన వాయిస్ పేజ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలుసుకోవాలి మా వ్యూవర్స్ అందరూ కూడా. ఒక ఇంటర్ డ్రాప్ అవుట్ ఈ రోజు దేశ రక్షణకి సంబంధించి మిగతా దేశాలతో ఉండేటువంటి సంబంధాల గురించి ఒక థింక్ ట్యాంక్ ని ఏర్పాటు చేయడం, దాంతో సేవ చేయడం అనేది నిజంగా ఎక్స్ట్రాడినరీ జర్నీ సార్. అండ్ మీ జర్నీ గురించి ఈ రోజు మన వాయిస్ వ్యూవర్స్ అందరూ కూడా తెలుసుకుంటారు. సో ఫేస్బుక్ పేజ్ లో మన వాయిస్ లైవ్ స్టార్ట్ అయింది. అండ్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో సిహెచ్ఎస్ఎస్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కన్నెగంటి రమేష్ బాబు గారు నడుపుతున్నటువంటి థింక్ ట్యాంక్ ఇది. సో అసలు ఈ థింక్ ట్యాంక్ ఏంటి, అసలు ఇక్కడ వరకు ఆయన జర్నీ ఎలా వచ్చింది, ఒక ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ ఇంత అచీవ్మెంట్ కి రీజన్స్ ఏంటి సార్, మీ మాటల్లో ప్లీజ్. So first of all, thank you Ram for inviting me, and I would like to put it on record my appreciation for Ella Varaprasad garu, Mana Voice channel. So whoever is watching or viewing this, I wanted to convey my heartfelt regards and thanks, because we are not living in normal times. We are living in very extraordinary times. Yes. We are living in crisis-ridden times. Global health pandemic jarugutunnadi. Ilan times lo kuda time తీసుకొని, I know it's not easy to concentrate on this and to getting to know what's happening at Center for Human Security Studies. First of all, I would like to salute you for that. ఏంటంటే ముఖ్యంగా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఇస్ ఎ థింక్ ట్యాంక్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. Okay. We do a lot of research and we give policy alternatives, policy inputs to IAS, IPS, IFS officers, and also we contribute our knowledge towards nation building by educating the youth, empowering the youth. Could be across caste, community, region, religion. It's about హ్యూమన్ సెక్యూరిటీ, మానవ భద్రత, విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలు, ఈ సబ్జెక్టుల మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. జనరల్ గా దెర్ ఈస్ ట్రెడిషనల్లీ స్పీకింగ్, యూ హ్యావ్ యువర్ ఇంజనీర్స్, డాక్టర్స్, యాక్టర్స్, లాయర్స్, మీడియా పీపుల్, అండ్ దే ఆపరేట్ ఇన్ సైలోస్. అంటే ఎవరు వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉండి ఒక కలిసిగా ఒక చోటకు వచ్చి టుగెదర్ గా బ్రెయిన్ స్ట్రామ్ చేసి దేశానికి కానీ మానవ జాతికి కానీ సంబంధించిన అంశాలైన ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, ఎన్వైరన్మెంటల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు. See, we don't have that kind of a healthy brainstorming platform. So hence there is a need for this kind of healthy platform. That was the motivation behind the Center for Human Security Studies. సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్. యూజువల్ గా ఎవరికైనా సరే, మీ తాతగారు కన్నెగంటి హనుమంత్ గారు ఫ్రీడమ్ ఫైటర్, మీ నాన్నగారు అగ్రికల్చర్ లేబరర్ అని చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో. మీరేమో ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్, క్రికెట్ మీద ప్యాషన్ తో ఉండేవాళ్ళు.
ఎవరికైనా సరే ఏదైనా ఒక లైఫ్ లో ఒక సెటిల్మెంట్ మీద అంటే ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నప్పుడు ఇంజనీర్, డాక్టర్, ఒక బిజినెస్ మ్యాన్ ఏదైనా అవ్వాలనుకుంటారు. బట్ మీరు ఎంచుకున్న రూట్ కంప్లీట్ గా డిఫరెంట్ సార్. ఇంటర్నల్ సెక్యూరిటీ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని, ఇలాంటిది ఒక దాని మీద మనం వర్క్ చేసి దేశానికి ఉపయోగపడాలి, దేశ పాలసీస్ కి సంబంధించిన మ్యాటర్స్ లో మన వర్క్ ఉండాలి అని మీకు అసలు థాట్ ఎలా వచ్చింది? దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీకు? Thank you, Ram, for asking such an important question, and it's a very very emotionally bound. I don't know how to express because probably it's in the blood. My great grandfather, మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు పల్నాటి పిల్లల ఉద్యమం దుర్గి మండలం మించాలపాడు 1922 ఫిబ్రవరిలో he was shot by the British Ken Rutherford. ఎందుకంటే ఫైర్ వుడ్ మీద గ్రాస్ మీద కూడా గ్రీజింగ్ ఆఫ్ యానిమల్స్ హౌస్ బఫెలోస్ వాటి మీద కూడా బ్రిటిష్ హావ్ ఇంపోజ్డ్ ట్యాక్స్. సో మై గ్రేట్ గ్రాండ్పా ఫాట్ అగేన్స్ట్ దట్ and as a result he had to give up his life. He was martyred. He was shot by the British, and then Ken Rutherford from here went on promotion to Alluri Sitaramarazu where Manyam Dora akkada kuda Sitaramarazu fight was very very historic, we all know. So maybe probably because I belong to this Kannegenti Hanumantu, maybe somewhere down the line, I don't know, maybe my friends whoever is watching, if they belong to the doctor community or the medical community or medicine, if they're specializing, they must be able to tell. Probably it is in the genes or DNA. I don't know how it goes. Yes. To be honest and sincere with you, I was having a wonderful, comfortable job in India's number 1, number 2 law university that's called National Academy of Legal Studies and Research. Nalsar, yes. So I was an assistant professor after my doctorate from Delhi JNU and postdoctorate from Israel. So, I could have settled, happily. Okay, advocate ga undachu meeru. As a professor, I was teaching political science and international relations to law students. Okay. So after working for 1.5 years, Mumbai 26/11 happened. Lashkar-e-Taiba, a terrorist organization based out in Karachi in Pakistan, they took a boat and they got into Mumbai, the economic capital of India, the now center of India, and they could create a lot of havoc and they could kill so many people. We all know 2008 26/11 attacks, Mumbai terror. So that incident actually made me to think, okay, I have a job, I'm happily settled in Hyderabad, in one of the best law universities in India. Everything is fine. I'm in a comfort zone. But I felt, if I am in comfort zone, what about I cannot actually challenge myself. And also the country needs a systematic study of terrorism, the root causes of terrorism, how to eliminate radical thoughts, and how to contain terrorism. Okay. The subject matter I thought I should learn. Then only I can help, because we know there are professors in physics, professors in economics, professors in computer science, professors in political science, social sciences, but there is no professorship offering in counter-terrorism. So that's when I decided I should go to Israel, International Institute for Counter-Terrorism in Israel, Herzliya. I had to resign my job from Nalsar University of Law because the then Vice Chancellor was against giving me academic leave. So then I said to myself, fine, I'm going to resign from this job, because I know if I resign, I'll have to face a lot of economic challenges, financial challenges. In other words, and my family is not economically well settled, and all that. I had to face a lot of criticism and opposition from relatives, friends. But I said, for the country's sake, someone will have to come out of that comfort zone. Let me come out of that comfort zone and go ahead and pursue the dream. See an India where from Kashmir to Kanyakumari, Ashe to Himachalam, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కథం ముందలకి తొక్కకపోతే सोचा हूँ मैं कुछ करके दिखा दूंगा इस सब्जेक्ट में, इसलिए मैं फैसला लिया हूँ नलसार से इस्तीफा देके इजराइल गया हूँ 2010 में। इजराइल में मेरा काउंटर टेररिज्म स्टडीज उसको उधर एग्जीक्यूटिव प्रोग्राम करके फिर वापस आके आई मेट द डिफेंस मिनिस्टर ऑफ इंडिया, द देन
Home Minister of India in 2010, and they said go to National Police Academy Hyderabad and offer your services. उधर आने के बावजूद वो लोग बोला आप फिर बुलाएंगे कभी in future, but it never happened. They never Okay. called me back from National Police Academy. See, I had Okay. two choices, Ram, before. Two choices. Okay. One, to settle with what all I have and be happy with your own life. ఒక సినిమా, ఒక క్రికెట్ మ్యాచ్, ఒక ఆడియో ఫంక్షన్, That's it. ఒక కారు, ఒక రియల్ ఎస్టేట్, ఒక ఫ్లాట్, ఒక ఫ్యామిలీ. దిస్ ఈస్ ది ఆర్డినరీ option. and ordinary. And I'm not saying, and I'm not saying that's bad, and I'm not saying, I'm not criticizing that. But what I felt is I got to do something different. Even in the process, I may give up my life, or I may get, I may get a lot of brickbats. But I Okay. said to myself, then I said to myself, I need to take a path which is which is really difficult. So then I said to then I made all the efforts. Yeah. And gone to Israel. Yes, and ఒక కంప్లీట్ డిటర్మినేషన్ ఉంటే తప్ప రమేష్ బాబు గారు ఇంత sir. జర్నీ Yes, sir. పాసిబుల్ అవ్వదు. నిజంగా Yes, sir. చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఒక డ్రాప్ అవుట్ స్టేజ్ నుంచి ఈ రోజు ఒక థింక్ ట్యాంక్ ఎస్టాబ్లిష్ చేసి దాంతో మీరు చేస్తున్న సర్వీస్ నిజంగా గ్రేట్. సో మా వ్యూవర్స్ అందరికీ కూడా ఇప్పుడు మన వాయిస్ ఎవరైతే ఫేస్బుక్ పేజ్ చూస్తున్నారో మా వ్యూవర్స్ అందరికీ అర్థమయ్యేలాగా అసలు వాట్ ఈస్ సిహెచ్ఎస్ఎస్, అది ఎలా పనిచేస్తుంది, ఏ ఫీల్డ్స్ లో దీని వర్క్స్ ఉంటాయి అండ్ ఎలా హెల్ప్ అవుతుంది? Very good, Mr. Ram. Thank you very much for asking one more important question. To all my viewers, I would like to appeal. Human security, మానవ భద్రత అంటే మానవుని యొక్క కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణము, అంతర్గత భద్రత. To put it in English, because I'm sure most of my viewers are from living abroad, and I feel. So let me put it this way, not that they don't know Telugu, but it would be easy. Human security is a definition given by United Nations, the then UN Secretary General Kofi Annan. It was all about your food security, water security, political security, economic security, cyber security, non-traditional security challenges such as environmental security, water security. See, all these put together is human security. In order to realize an individual potential, to realize his or her potential to be the highest form, you need to have these securities. Unless and until you have these minimum securities, you will not achieve the maximum. So human security and national security, Jatiya Bhadrata, Manava Bhadrata, are like two sides of the same coin. One cannot have value without another. So you need to have national security perspective, that is Jatiya Bhadrata. Jatiya Bhadrata is about maintenance of law and order inside the country, protection of the borders, and taking care of the traditional security threats like India, China, Godava, India, Pakistan. This all comes under national security. Human security is about individual centric and society centric, whereas national security is all about state centric. It goes by rules and regulation, constitutions. National security. Human security is basically individual centric and society centric. Both put together, you should have the maximum balance between human security paradigm and national security paradigm. If both have a combination and a balance, then you will have a wonderful society. So అందుకని దీని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. ఇంకోటి ఏంటంటే అంతర్గత భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీకి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా, ఫారెన్ రిలేషన్స్ ఆఫ్ ఇండియాకి మధ్య దర్ ఇస్ అన్ ఇన్హరెంట్ లింక్ అనమాట. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతకి విదేశీ వ్యవహారాలకి లింక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, if you need to have a peaceful, stable, secure society inside the country, you need to have very safe borders, secure borders. Transnational terrorist organizations, trans-states Naxalite organizations, or fundamental organizations ni manamu contain cheyagalagali. Then only we'll have a safe, secure, happy internal security. See, every business should have safety and security. Then only businesses thrive and grow. If a government is not able to provide that stability and security to the business or to any human endeavor, you cannot grow. That's why security is the fundamental right. To have a secure, safe, psychologically and physically life. Mentally, you need to feel secure. Yeah.
సో అలా సిహెచ్ఎస్ఎస్ అనేది అలాంటి ఏరియాస్ Yes. మీద కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తుంది. వండర్ఫుల్ సార్. Yes. ఇంకా మన సిహెచ్ఎస్ఎస్ కి ఈ థింక్ ట్యాంక్ లో జరుగుతున్న యాక్టివిటీస్ అండ్ అలాగే యంగ్స్టర్స్ కి ఇది ఎలా ఉపయోగపడుతుంది వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ రోజు మనం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసినట్టుగా ఇండియాకి చైనాకి మధ్య జరుగుతున్నటువంటి యాక్చువల్ వార్ గురించి కూడా మాట్లాడదాం సార్. లాస్ట్ వీక్ జరిగింది ఇన్సిడెంట్. సో దీని ఒక 20 మంది సోల్జర్స్ మన దేశ సైనికులు కూడా మరణించడం జరిగింది ఆ సాడ్ పార్ట్. సో దీని గురించి చెప్పండి సార్. అసలు యాక్చువల్ గా ఇండియా చైనా బార్డర్ మధ్య ఈ ఇష్యూ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? Thank you, Ram. Actually, before I well into the India-China border dispute subject, last one or two sentences about Center for Human Security Studies. Please. See, there are so many IAS, IPS officers who are part of the Center for Human Security Studies. For an example, my friends who are living abroad, our fellow Telugu people or our fellow Indians who are living abroad, you must have seen many think tanks operating in your respective countries. Okay. Be it Canada, UK, USA, because Rand Corporation, Carnegie Endowment for International Peace, Brookings Institution, or Washington Institute for Near East Policy, and these are some of the most prestigious think tanks abroad. Think tanks are like lobby groups, anamata. Think tanks have the penetrating power to get into the power circles and make policy changes. అంటే ఒక ఎన్జిఓకి ఒక థింక్ ట్యాంక్ ఉన్న తేడా ఏంటో చెప్తానండి లాస్ట్, అండ్ దెన్ విల్ గో టు ఇండియా చైనా బోర్డర్ డిస్ప్యూట్. ఎన్జిఓ ఏం చేస్తుందంటే రామ్, ఆ ఏరియాలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ లైక్ మాల్ న్యూట్రిషన్ ఆర్ ఇష్యూస్ లైక్ అన్క్లీన్లీనెస్ ఇన్ వన్ పర్టికులర్ స్లమ్ అనుకోండి, ఎన్జిఓ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నదాన్ని క్లీన్ చేసి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఇది అది తీసుకొస్తారు, క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా, వాట్ ఎవర్. బట్ a think tank is different because think tank does policy research. How other countries, what are the existing policies of different countries to remove poverty, to eliminate malnutrition. We juxtapose, we compare and contrast with the other countries' policies, and we come out with suitable solutions in the form of policy alternatives and give it to the government. అంటే మేము చేసే చేంజ్ పెద్ద బిగ్గర్ పిక్చర్ లో ఉంటది అనమాట. ఒక చిన్న స్లమ్ లో చేసేదేమో ఎన్జిఓ కార్యక్రమం చేస్తుంది, ఆ రోజుకి ఆ పూటకి లేదా ఆ పర్టికులర్ టైంకి ఉపయోగపడుతుంది అది. మళ్ళీ తర్వాత మామూలుగా మళ్ళీ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, మళ్ళీ పావర్టీ వస్తుంది. మేము చేసేది ఏంటంటే మేధస్సు ఉపయోగించి వేరే దేశాల్లో పావర్టీ ఎలివేషన్స్ కి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ దట్ పాలసీస్. హౌ డు వి నాట్ ఎగ్జాక్ట్లీ రెప్లికేట్ వాట్ దే డూ, but given our socio-economic political conditions of our country, what kind of suitable policy formulations we have to make ane dani మీద మేము రీసెర్చ్ చేసి we give policy inputs to the government. Did you understand what I say? I hope yes, all my viewers must have understood the difference between a think tank and an NGO. Now getting back to the question that posed by Mr. Ram, today's talk show host. Mr. Ram, India China has a huge border, Mr. Ram. It is about 3,488 kilometers. Let me put it like almost 3,500 kilometers of land border line of actual control we share with China. See, India as a country, we have 15,000 kilometers of land borders, 7,516 kilometers of coastal borders. Out of 28 states in India, 9 states have coast: Gujarat, Maharashtra, Karnataka, Goa, Karnataka, Kerala, Tamil Nadu, Andhra, Orissa, West Bengal, plus Andaman Nicobar Island. Mottam kalpi 7,516 kilometers of coastal borders this country has to protect every day, be it with Coast Guard, be it with the Indian Navy, or be it with police. All put together, they have to safeguard. And India has to safeguard 15,000 kilometers of land borders with which we share with Pakistan, 3,323 kilometers, with China, 3,488 kilometers, with Bangladesh, the longest border we share is with Bangladesh, more than 4,000 kilometers. So, and with Nepal, with Bhutan, with Myanmar. So with Afghanistan also we shared about 106 kilometers of our land borders. So India has to protect safeguard. So 22,000 kilometers of borders ని షేర్ చేసుకోవాలి, ల్యాండ్ బోర్డర్స్, వాటర్ వేస్ కలిపి ఇందా చెప్పాను నేను. సో పెద్ద బృహత్తర కార్యక్రమంలో భాగంగా చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో మనకి ఇప్పుడు 1962లో ఫస్ట్ వార్ జరిగింది.
ఆ వార్ జరిగింది కూడా ఈ గాల్వాన్ ఏరియాలో అప్పుడు కూడా ఇప్పుడు కూడా అక్కడే జరుగుతుంది. ఇప్పుడు మనకు వస్తున్న ఇబ్బంది ఏంటంటే, ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్ టు అండర్స్టాండ్ ద బిగ్ పిక్చర్. నెవర్ మిస్ ద బిగ్ పిక్చర్. వాట్ ఈస్ ద బిగ్ పిక్చర్? What is the Chinese grand strategy in Asia and beyond? What is the Chinese grand strategy for North America, South America, for Latin America, for Africa, for Asia, for Australia, Pacific? What is United States grand strategy? US grand strategy ఏంటి? వాళ్ళ మహావ్యూహం ఏంటి? చైనాని ఏ విధంగా ఎదుర్కోవాలి? Is India a pawn in the hands of United States of America to contain China? This is one question. Or I'm talking about different questions posed by strategic thinkers, including myself. Or how do you contain China? What is the Chinese great game? If you wanted to know your enemy, first you have to know the language of the enemy. You know, very hardly few people in India know the Chinese language. You know, Chinese can understand Hindi, Chinese can understand English because they have already strategically thought about it and built up so many schools and so many language experts, so soldiers, foot soldiers of language. But India, unfortunately, out of 130 crores, hardly 10,000 people can understand and speak, write, read Mandarin, Chinese language. So we are strategically at a disadvantage. నువ్వు నీ శత్రువుని గెలవాలంటే శత్రువు భాష తెలియాలి నీకు. అర్థమైందా? సో కాబట్టి చైనా యొక్క గ్రాండ్ స్ట్రాటజీ ఏంటంటే, గివెన్ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, JNU. I have studied in JNU in School of International Studies. అమెరికన్ స్టడీస్ లో ఐ హావ్ ఎ డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికా యొక్క ఇజ్రాయెల్ యొక్క రక్షణ సంబంధాలు, ద సెక్యూరిటీ రిలేషన్షిప్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్, ది లాంగెస్ట్, ది ఓల్డెస్ట్ డెమోక్రసీ అండ్ ది ఓన్లీ డెమోక్రసీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఇజ్రాయెల్, అండ్ ది లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా. వీటి మీద నేను పనిచేశాను నా డాక్టరేట్. సో అప్పుడు నేను చైనా గురించి స్టడీ చేశాను అనమాట. చేసినప్పుడు చైనీస్ హ్యావ్ ఏ స్ట్రాటజీ కాల్డ్ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్. They have a strategy devised in 1949. Communist Party of China has taken reins in China by overthrowing Chiang Kai-shek, the then ruler in China. Okay, 1949 నుంచి 2049 వరకు Chinese have a grand strategy. The grand strategy is to enlarge, entrap, encircle the whole world and establish their economic supremacy, economic dominance and political, ideologically communist ruled world order కావాలనేది వాళ్ళ తాపత్రయము, వాళ్ళ మహావ్యూహము. On the other hand, Americans do have a strategy called capitalist world strategy or liberalization, privatization, globalization, were their three linchpins to attract the whole global community. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నేమో ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్ విధానాలు వాడుతుంది టు విన్ ఓవర్ ది గ్లోబల్ హెజిమనీ లీడర్షిప్. United States of America, on the other hand, is using liberalization, privatization, globalization as their strategies. Free market, free individual rights, equality, democracy, liberalism. These are the political values through which United States of America would like to sustain its dominance over the world affairs. Chinese, on the other hand, communism. United States, on the other hand, capitalism. India is in between. Yes. So India as a country, we should have our own independent thought, independent grand strategy to take care of the Chinese on the other one hand and the Americans on the other hand. We should never fall into the trap or entrap laid by either United States of America or by China. We should have our own independent, sovereign, secular, socialist, democratic republic. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. Mera Bharat Mahan, Asetu Himachalam, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఏం చేస్తున్నాం, మన వ్యూహం ఏంటి, మన నాగరికత ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన రాజకీయ విలువలు ఏంటి అనే దాని మీద మనకు క్లారిటీ ఉండాలి. ఆ దిశగా జాతిని సమాయత్తం చేయాలి అంటే భారతదేశ యువతని గాని, భారతదేశంలో ఉన్న మిగతా అన్ని రకాల వర్గాలను గాని ఒక తాటి మీద తీసుకురావాలంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. We should have a think tank. Center for Human Security Study is that kind of platform. Yes. Yes, sir. చైనాకి ఇండియాకి మధ్య జరుగుతున్నది ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి సంబంధించి ఇప్పుడు మీరు అడిగినప్పుడు రామ్, నేను క్లియర్ గా చెప్తున్నాను, గాల్వాన్ ఏరియాలో అది చాలా స్ట్రాటజికల్లీ, వ్యూహాత్మకంగా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్, చైనాకు కూడా చాలా ఇంపార్టెంట్. అవును. ఈ లదాఖ్ ఏరియాలో, ఈస్టర్న్ లదాఖ్ లో ఉన్న ఈ గాల్వాన్ కి సంబంధించిన దాంట్లో మనము బ్రిడ్జ్ కడుతున్నాం. దౌలత్ బేగ్ ఓల్డ్ DBO
అనే ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కి Hmm. సంబంధించి లే నుంచి అక్కడ కడుతున్నాము. ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్డు మనము వేస్తున్నాం అక్కడ వరకు. అక్కడ గనక మనకు స్ట్రాటజికల్ అడ్వాంటేజ్ తీసుకుంటే బై బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ కుడ్ బి రోడ్స్, ఇట్ కుడ్ బి బ్రిడ్జెస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎల్స్. So we'll have strategically we are in an advantageous position to see what Chinese are up to on the other side Okay. of the Galwan. Okay, Hmm. so that's why it is very important. This is where exactly the scuffle happened between Indian military and the Chinese military. So Yeah. దాంట్లో భాగంగా we have used our visual intelligence, imagery intelligence, operational intelligence and human intelligence, and then we Yeah. could successfully contain Chinese aggression in this part of the world. Given my Yes. experience of working with Ajit Kumar Doval, the current National Security Okay. Advisor to the Prime Minister of Oh. India, I have had the Hmm. insights into all these things. That's why I was able to tell, because I worked with him for some time in Delhi, some time back Yes. in India. So I know Hmm. what's happening in and out, if not the complete picture, because of my think tank, because of my association with other strategic groups in Delhi and elsewhere. Okay. We know what's happening and we know where we're going. So we need to counter Chinese not only on the road rail through CPEC, China-Pakistan Economic Corridor, but also Hmm. we have to contain Chinese in the Indian Ocean region. Hindu Okay. Mahasamudram manadi, mana backwaters. India is beautifully situated in Indian Ocean waters. Manaki Indian Ocean waters actually Hindu Mahasamudramu 3 ఖండాలని తాగుతుంది. ఆఫ్రికా, Yeah. ఏషియా, ఆస్ట్రేలియా. And ఈ 3 ఖండాల మధ్య ఉన్న హిందూ మహాసముద్రంలో భారతదేశము సెంట్రల్ గా ఉంది. ఇండియన్ ఓషన్ లోకి చైనీస్ ఆర్ ఇంట్రూడింగ్, పెనట్రేటింగ్ త్రూ స్ట్రింగ్ ఆఫ్ పోల్స్, ముత్యాల దండ, ముత్యాల హారం అనే ఒక థియరీ ద్వారా చైనీస్ ఆర్ వస్తున్నారు. గెటింగ్ ఇంటూ They're entering. ఇండియన్ ఓషన్ వాటర్స్. Hmm. They're entering because they have lot depend upon, they have so many things at stake, because they need to import oil from the Gulf Hmm. countries. Gulf countries అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ Iraq. అరేబియా, Hmm. బహ్రైన్, కువైట్, ఇక్కడ నుంచి ఆయిల్ తీసుకుని వాళ్ళు మలక్కా Hmm. స్ట్రైట్ అని ఇండోనేషియా మలేషియా మధ్యలో ఉన్న మలక్కా స్ట్రైట్ నుంచి ఆయిల్ ఆల్ ద వే టు Hmm. చైనా వెళ్తది. వెళ్లే Hmm. మార్గంలో వాళ్ళకి స్ట్రాటజిక్ గా అడ్వాంటేజెస్ పొజిషన్, మిలిటరీ Okay. పరంగా, ట్రెడిషనల్ సెక్యూరిటీ పరంగా, నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ పరంగా చైనీస్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ కూడా అదే. ఈ విధంగా చూసినప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు అడిగే దాన్ని బట్టి నేను చెప్తా Yes, ఉంటాను. very ఎందుకంటే- detailed explanation, sir. Thank you very much. Very detailed explanation. అంటే మీరు చెప్పినట్టుగా మీరు వర్క్ చేసినటువంటి గ్రూప్స్, మీరు పనిచేసినటువంటి ప్లేసెస్, సో మీ ఆన్సర్లు మాకు అవన్నీ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇప్పుడు చైనా ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే యంగ్ పవర్ కానివ్వండి, యూత్ ఫోర్స్ కానివ్వండి, మనం నెక్స్ట్ అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలను బీట్ చేయడానికి చైనా ఎలా అయితే తాపత్రయపడుతుందో, సో అఫ్ కోర్స్ మనం కూడా అలాంటి పెద్ద దేశంతో ఈక్వల్ గా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్లకుండా ఉండడానికి చైనా ఒక స్ట్రాటజికల్ గా ఇలా మన మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అనొచ్చా? అండ్ ఇంకొక విషయం, చైనా స్ట్రాటజీస్ మనకి మనం తెలుసుకోవడంలో నిజంగా వెనుకబడి ఉన్నామంటారా? రామ్, రామ్ ప్లీజ్. ఎస్ సార్, చైనా స్ట్రాటజీస్ ని మనం తెలుసుకునే విధానంలో వెనుకబడి ఉన్నామంటారు? అంటే లైక్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సో కాల్డ్ థింక్ ట్యాంక్స్ మనకి అవైలబిలిటీ తక్కువగా ఉండి వాటి మీద రీసెర్చ్ అవి తక్కువగా ఉండటం వల్ల, సో పక్క దేశం యొక్క యూనో తెలుసుకోవాలంటే, సీక్రెట్స్ తెలుసుకోవాలన్నా, ఏం తెలుసుకోవాలన్నా ద లాంగ్వేజ్ మనకి తెలియాలి అనేసి, సో వాళ్ళ స్ట్రాటజీస్ ని తెలుసుకోవడంలో మనం ఏదైనా ఆస్పెక్ట్ లో వెనుకబడి ఉన్నామంటారా చైనా స్ట్రాటజీని తెలుసుకోవడానికి? Definitely, brother. That's a good question, Mr. Ram, because see what's happening in India, I'll tell you. Unfortunately, this is the condition, because I need to speak truth. I need to speak very objectively, not subjectively. మన భారతదేశంలో పుట్టాం కాబట్టి మనము it doesn't mean that we have to all the time praise. It doesn't also not mean we should always criticize. We should have a balanced, nuanced insights into what's happening, and we have to be objectively correct. See, given, you know what, Mr. Ram, 700 universities in India, both private and public. Okay. Not even single university has, a think tank on internal security and foreign affairs of India. Yeah, one more thing, sir. ఇప్పటి వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో, చిన్నప్పటి నుంచి ఎక్కడ కూడా నేను ఇంటర్నల్ సెక్యూరిటీ అనే పాయింట్ ని నేను ఏ సిలబస్ లోనూ చూడలేదు. That's a good question, Mr. Ram. That's a wonderful point. అసలు we are not security or strategy, వ్యూహము, రక్షణ అనే వాటికి సంబంధించి సబ్జెక్ట్ డిసిప్లిన్స్ మనకు లేవు.
అన్ని ఏంటంటే గుడ్డెద్దు చేలో పడినట్టు, పచ్చి తెలుగులో మాట్లాడుతున్నాను, గుడ్డెద్దు చేలో పడినట్టు పోలో అని ఒకడు బీటెక్ చేస్తే అందరు బీటెక్లు చేయటం, ఒకడు ఎంటెక్ చేస్తే అందరు ఎంటెక్లు చేయటం, ఒకడు ఎంబీఏ చేస్తే అందరు ఎంబీఏలు చేయటం, ఒకడు టీ షాప్ పెట్టి ఆ స్ట్రీట్ లో మంచి సక్సెస్ అందరూ టీ షాప్ పెడతాం. దిస్ కైండ్ ఆఫ్ sheep mentality, unfortunately, without taking a creative, entrepreneurial, we should look outside and inside, and also think how to actually stand out in the running race or in the human race, in the comity of nations. ప్రపంచ దేశాలు అన్ని పరిగెత్తుతున్నాయి. ఆ పరిగెత్తుతున్న ప్రగతి వైపు పరిగెత్తే దాంట్లో మనం ఒక క్షణం ఆగి, వాట్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ అవర్ వీక్నెసెస్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ద థ్రెట్స్ టు ఇండియా. SWOT, SWO, SWOT, strength, weakness, opportunities and threats. Opportunity threats. We should have that analytical frame of mind and think, this is where India is lagging, or this is where the state of Andhra Pradesh is lagging, or this is where my organization is lagging, or this is where I am lagging personally. Okay. So you need to have an analytical frame of mind. What are your natural abilities given? What are the abilities that you have to groom over yourself over a period of time? And చూసుకొని you need to have a strategic thinking. Long term లో ఇండియా ఎక్కడికి వెళ్ళాలి? 1949 నుంచి 2049 వరకు Chinese have a grand strategy. How to engage the world, how to engage with the world అని. That's why they are using Belt and Road Initiative, One Belt, One Road. And what is Belt and Road Initiative? Xi Jinping, the current the premier of China, or the president of China, 2013, in 2013, he has drafted this policy called One Belt, One Road Initiative. Through One Belt, One Road, or Belt and Road Initiative, BRI, whatever the name you call, Chinese now could get 60 countries signed on the document. So Chinese put money, give logistic support to countries in Africa, countries in Asia, so that Chinese will have access to their economies, their logistical support, their roads. The countries are opening up to China. See, what is India's answer to BRI? We also have our own strategy in containing Belt and Road Initiative of China. So, we are also giving loans, humanitarian assistance, or help, intelligence sharing or knowledge sharing with other countries of like-mindedness, with same political values like democracy, secularism, and all that. So we have our own strategy. But as a country, if you ask me sincerely, we lack the strategic thinking. Future లో భారతదేశం ఎటు వెళ్ళాలి, మన గోల్ ఏంటి, మన బ్రెయిన్ డ్రైన్. చూడండి, ఇండియాలో చదువుకున్న IITians, డాక్టర్స్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, because they are doing extraordinarily well. Even though they are abroad, they haven't forgotten their roots. They are contributing to the motherland called Bharat, India. Highly appreciated. But at the same time, they have to ask a question. Why not we, provide such kind of facilities here? Why not we contribute to India in our own ways? And then they might come up with an answer saying that Ramesh or Dr. Ramesh, it's easier said than done. It's not easy to operate in India because the permutations and combinations in India are different. There are no rules here in India. It's all about who knows whom and what caste you belong to, what creed you belong to, what religion you belong to. Nepotism. They might come up with all these answers. I mean, I don't see, every system has its own loopholes. United States does have their own loopholes called racial discrimination, right? Whites versus blacks or browns. And all that. What I'm trying to say is, instead of working as cyber army for another country, why not you develop your own entrepreneurial abilities by encouraging your second generation, third generation, your sons and daughters, whoever is abroad, to come back to India and create a manufacturing or a service sector oriented healthcare. So and this kind of strategic thinking undali. 700 universities lo, Mr. Ram, very few universities in India have international relations departments, అంతర్జాతీయ సంబంధాలను స్టడీ చేసేవి, or security studies department, or strategic studies. వీటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత భారతదేశం మీద, భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్ మీద ఉన్నది. So my humble request to all my
friends, whoever is listening to this program abroad, especially Indian diaspora and Indians settled in abroad, my humble request is, please create endowment chairs in Indian Okay. universities on your Yeah. grandfather name, grandmother name, or your mother name, father name, or maybe on your name, instead of spending lavishly on the marriages, instead of spending lavishly on the social functions. Why don't you create endowment chairs, special chairs of excellence in Done, sir. universities? So that will give you, great, because that's what you have to learn from United States of America. That's one takeaway from US Yes. education system. They have this wonderful way of giving back to society. So my humble request is this to all my friends who settle abroad, Yes. to encourage think tanks like us. సార్ ఒకసారి మనం మన ఫేస్బుక్ పేజ్ ని చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళతో ఒకసారి వాళ్ళ కామెంట్స్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత వి విల్ కంటిన్యూ. సో దేవేంద్ర టి హాయ్ అంటున్నారు, అలాగే విఠల్ గొల్లవెల్లి గారు మీకు వెల్కమ్ చెప్తున్నారు మన వాయిస్ పేజ్ కి. అండ్ అలాగే శరణ్ తేజ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీలాంటి ఒక గెస్ట్ తో ఇంటరాక్షన్ వాళ్ళకి హ్యాపీగా ఉందని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. అలాగే ప్రెసెంట్ మన ఇండియాలో అదర్ కంట్రీ సిస్టమ్స్ ని హ్యాకింగ్ చేయగల కెపాసిటీ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఎంత వరకు ఉంది అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేద్దాం సార్. విఠల్ గారు అడిగిన క్వశ్చన్ ఇది. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మన ఫ్రెండ్స్ చాలా మంది ఇందులో జాయిన్ అవుతున్నారు. సో అండ్ దెర్ ఇస్ అ డిస్కషన్, మన ఫ్రెండ్స్ మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంది జూమ్ యాప్ గురించి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మన ఈరోజు మన వాయిస్ పేజ్ ని చూస్తున్న వ్యూవర్స్ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగులో కొంచెం డిస్కషన్ ని ఎక్కువగా లీడ్ చేసేలా చేయండి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా చేద్దాం. అలాగే అండ్ నెక్స్ట్ yes sir, my father is very very happy to see you when you are on live on media taking part in debates. Pasupuleti Vijay Kumar, he must be known to you Mr. PKV, retired Telugu lecturer from VSR and NVR College Tenali. Oh yeah. Pasupuleti Vijay Kumar గారు మెసేజ్ చేశారు సార్. వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఉన్నారట, ఈ ఇష్యూస్ మీద మీరు ఈ పేజ్ లో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఆయన కూడా మెసేజ్ చేస్తున్నారు. Yeah, done sir. తప్పనిసరిగా ఇప్పుడు 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి జూమ్ గురించి, జూమ్ మాట్లాడతాను ఫస్ట్. డెఫినెట్ గా సార్. అంటే జూమ్ ఒకటే కదా సార్, నేను ఆ క్వశ్చన్ పరిధి పెంచుతాను. ఎప్పుడైతే చైనాతో ఏదైనా ఇష్యూ వస్తే మనకి రమేష్ బాబు గారు, చైనాతోనే కాదు, లైక్ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు చైనా ప్రొడక్ట్స్ అన్ని బ్యాన్ చేయాలి, లేకపోతే చైనా వస్తువులు వాడద్దు అనేటువంటి ఒక అంశం తెర మీదకి వస్తూ ఉంటుంది. అలాగే చైనా క్రియేట్ చేస్తున్నటువంటి అప్లికేషన్స్ కూడా వాడద్దు అంటున్నారు. సో ఈ జూమ్ కొంతమంది కాలిఫోర్నియా అంటున్నారు, కొంతమంది ఇది చైనాదే అంటున్నారు. సో ఆ కంట్రీ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఆ సర్వీసెస్ ని ఇక్కడ బ్యాన్ చేయటం వల్ల ఇప్పుడు ఏవైతే బార్డర్స్ మధ్యలో వస్తున్న ఇష్యూస్ కి అదొక సొల్యూషన్ అవుతుందంటారా, లేకపోతే ఇండియా ద్వారా వచ్చే మార్కెట్ మనకు ఆగిపోతుంది కాబట్టి ఇండియాతో ఇష్యూస్ పెట్టుకోకుండా ఉందాం అని చెప్పి చైనా ఆలోచిస్తుందంటారా? See brother, to all my viewers, చైనా ప్రపంచవ్యాప్తంగా చేసే ఎగుమతులలో నేను తెలుగులోనే ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే అదే కదా రిక్వెస్ట్, అదే అడుగుతున్నారు అందరూ. ఓకే, సో దెర్ ఇస్ అ రీజన్ వై ఐఎమ్ ఇన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకంటే మేము చదువుకున్న ఈ స్ట్రాటజిక్ స్టడీస్ ఆ ఫ్లో తెలుగులో నేను మాటలు ఎత్తుకోవాలి. నాట్ దట్ ఐ కెనాట్ స్పీక్ తెలుగు, చక్కగా తెలుగులో మాట్లాడగలను. నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచానికి సంబంధించిన ఎగుమతుల్లో, ప్రపంచానికి చైనా చేసే ఎగుమతుల్లో భారతదేశానికి చేసే ఎగుమతులు శాతం ఎంతో తెలుసా మీకు? ప్రపంచ ఎగుమతులలో, చైనా నుంచి జరుగుతున్న ప్రపంచ ఎగుమతుల్లో భారత్కి చేసే ఎగుమతుల శాతము ఓన్లీ 2-4% మాత్రమే. మనము చైనా ఎగుమతులని, చైనా నుంచి మనం చేసుకున్న ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయటం మూలన తాత్కాలికంగా మన యొక్క యాంగర్ ని, మన యొక్క అసంతృప్తిని వెళ్ళగలుస్తామే కానీ చైనాకి పెద్ద ఫరక్ పడదు. అంటే మరి అది ఇంకా తెలుగులో చెప్పాలంటే చైనాకి పెద్ద ఒరిగేది ఏమీ లేదు. ఓకే, నెంబర్ 1 అంటే జింగోయిస్టిక్ గా, అంటే కొద్దిగా ఇమీడియట్ గా మనకి పౌరుషం వచ్చి మన దేశాన్ని చైనా ఎట్లా చేసింది అనే బాధతో మనం ఆ మాట అంటాం, కానీ చైనా వస్తువులు బ్యాన్ చేయాలని తాత్కాలికంగా, అంటే మనం దాని మీద కొంత పాజిటివ్ ఉండొచ్చు మనకి, కానీ చైనాకి పెద్ద ఒరిగేది ఏం లేదు బ్రదర్స్. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జూమ్ యాప్ గురించి మాట్లాడుకున్నాము, దాని గురించి కూడా హోమ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జూమ్ యాప్ ని గవర్నమెంట్ వాళ్ళు వాడొద్దు అని నోటిఫికేషన్ ఇచ్చింది, ప్రజలు కూడా వాడొద్దని కొంతకాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది సెక్యూరిటీ రీజన్స్ మూలంగా. దాని మీద సమగ్రంగా రీసెర్చ్ చేసినప్పుడు మనము సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద దానికి సంబంధించి రీసెంట్ గా కొన్ని యాప్స్ వచ్చింది. అంటే జూమ్ లోనే కొంత లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే, చైనా వాళ్ళ కొంత షేర్లు ఉన్నాయండి దీంట్లో, జూమ్ యాప్.
ఓకే. యునైటెడ్ స్టేట్స్ నుంచి ఆపరేట్ అవుతుంది, బట్ చైనీస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ షేర్స్ అని, కాబట్టి జాగ్రత్తగా ఉండమని వచ్చింది. నౌ దట్ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్ నౌ, అదర్వైజ్ ఐ వుంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ జూమ్. ఓకే, ఓకే. నెంబర్ 2. నెంబర్ 3, వాట్ ఆర్ ద అదర్ క్వశ్చన్స్ మిస్టర్ రామ్? ఇండియాలో మన ఇండియాలో అదర్ కంట్రీ సిస్టమ్స్ ని హ్యాక్ చేయగలిగిన కెపాసిటీ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఉందా, ఎంతవరకు ఉంది అని అడుగుతున్నారు. I'm sorry, I'm having a cup of tea and talking. It's okay. Feel free. Yes, definitely we have. It's called NTRO. Our NTRO is National Technical Research Organization, which does a lot of help to Ministry of Affairs, Ministry of Home Affairs, Ministry of Defense ki chala help chestadi మన NTRO. We have those capabilities to intercept, to contain, to successfully liquidate the enemy's cyber intrusions. Okay. అంటే మనకి ఆ శక్తి, ఆ సామర్థ్యము మన దగ్గర ఉన్నాయి. శత్రువులను పంపించే అంతర్జాలంలో, ఇంటర్నెట్ అంతర్జాలంలో వచ్చే అన్ని రకాల దాడులను ఎదుర్కోగలిగిన శక్తి, సామర్థ్యము, మేధస్సు మనకుంది. మనకి తెలిసే దాడులు కొన్నే, తెలియకుండా కొన్ని వందల దాడులు ప్రతిరోజు మన సైబర్ సెక్యూరిటీ కమాండ్ టీమ్ అట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ గారి నేతృత్వంలో ఎన్నో దాడుల్ని మనం తిప్పి కొడుతున్నాము. ఓకే, సో ఆ కెపాసిటీ మనకు ఉంది డెఫినెట్ గా. సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని స్ట్రాటజీస్ ని మనం ట్యాకిల్ చేయడంలో కానీ, అంటే ఇలాంటి ఇష్యూస్ ని ఓవర్కమ్ చేయడానికి ఇండియా కొంచెం వెనుకబడి ఉంది. మన సిస్టమ్ లో కొన్ని చిన్న పొరపాట్లు ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి CHSS ఎలా హెల్ప్ అవుతుంది? అండ్ CHSS చేస్తున్నటువంటి పనులు స్టూడెంట్స్ కి కానివ్వండి, లేకపోతే ఇండియాకి ఎలా ఉపయోగపడతాయి? వెరీ గుడ్. స్టూడెంట్స్ కి మేము ఆన్లైన్, ఆఫ్లైన్ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాము. డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్, రోడ్ నెంబర్ 25, జూబ్లీ హిల్స్, చిరంజీవి గారి ఇంటి పక్కన, మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి పక్కన 33 ఎకరాల మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్. దాంట్లో మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆఫీస్ ఉంది. మేము మా దగ్గరికి వచ్చి మీరు 1 month ఇంటర్న్షిప్ చేయొచ్చు. అక్కడే హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆన్ పేమెంట్ బేసిస్ మీద మీరు ఉండొచ్చు. We have a beautiful swimming pool, 33 acres of lush green campus, great gym, and Dr. MCR HRD is the premier institute training IAS, IPS officers of this country. So akkade mana office undi lopala, Center for Human Security. ముఖ్యంగా youth in India and abroad, మన భారతదేశంలో ఉన్న యువతులు మన విదేశాల్లో మరి స్థిరపడిన మన భారతీయ సంతతికి చెందిన పిల్లలు ఇంటర్న్షిప్స్ మన దగ్గర తీసుకోవచ్చు ఆన్లైన్ లో. ప్రస్తుతానికి కోవిడ్ మూలాన, అదర్వైజ్ ఆఫ్లైన్ లో వచ్చి మన దగ్గర ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, అమెరికన్ స్టడీస్, ముఖ్యంగా అమెరికా యొక్క లాస్, అమెరికన్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది, అమెరికన్ పాలిటిక్స్ ఏంటి, అమెరికా యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి, వివిధ దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నాయి. మీరు యూ టెల్ మీ ఎనీ సబ్జెక్ట్, వీ హ్యావ్ ఎక్స్పర్టీస్. బికాజ్ ఎందుకంటే హ్యూమన్ సెక్యూరిటీస్ స్టడీస్ అనేది చాలా పెద్ద బిగ్ క్యాన్వాస్ అన్నమాట. సో మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఎఫ్ఎస్లు ఉన్నారు, తర్వాత ప్రొఫెసర్స్ ఉన్నారు, పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. వాళ్ళందరూ మీకు గైడ్ చేస్తారు. మీకు సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇస్తాము. Once you successfully complete 1 month or 2 months of training, online internship or offline internship, you will be letter of recommendation, LOR. You will be encouraged to participate in lively, healthy discussions on TV channels. For example, ఒక non-resident Indian son గానీ డాటర్ గానీ మన దగ్గర ఇంటర్న్షిప్ చేస్తే భారతీయ జాతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వీటి మీద కూడా మేము ఇంటర్న్షిప్స్ ఇస్తాము. అపార్ట్ ఫ్రమ్ అదర్ ఇంపార్టెంట్ సోషల్ సైన్సెస్ అండ్ సైన్సెస్, టెక్నాలజీ, ఇంజనీరింగ్. వీఆర్ కమింగ్ అవుట్ విత్ వెరీ సూన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ. AI has a great role to play. The geopolitics of artificial intelligence will have a greater impact in the days to come. So వాటిలో కూడా ఇంటర్న్షిప్స్ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఇంటర్న్షిప్స్ లో భాగంగా ఇవి కాకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సివిల్ సర్వీసెస్ రాయాలనుకుంటే మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మా దగ్గర, అవి కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. మీ లీడర్షిప్ ఎబిలిటీస్, పొలిటికల్, ఎస్పెషల్లీ వీ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది విమెన్ ఆర్ గర్ల్ పవర్ ఆర్ విమెన్ పవర్. ఎందుకంటే మహిళలకి, భూమికి, ఈ రెండిటికి మాత్రమే మళ్ళీ తిరిగి జన్మనివ్వగలిగిన సామర్థ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాడు. ఓన్లీ విమెన్ అండ్ మదర్ ఎర్త్ హ్యావ్ ద కెపాసిటీ టు క్రియేట్ అండ్ ప్రొక్రియేట్. సో గోయింగ్ బై దట్ డిక్టమ్ అండ్ స్టాండర్డ్,
we wanted to give a lot of importance and emphasis on empowering girls and women. So Okay. we wanted to encourage them in political leadership. We want to encourage them in other spheres of life. ఓకే Yeah. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న కోర్సెస్ ఇవన్నీ కూడా సిహెచ్ఎస్ ఆఫర్ చేస్తున్నవి, ఈ డిప్లొమా కోర్సెస్ Yeah. కానీ 1 month సర్టిఫికేట్ కోర్సెస్ కానీ. సో ఇవి కంప్లీట్ చేసిన తర్వాత హౌ దే కెన్ చేంజ్ దేర్ కెరియర్, వాళ్ళ కెరియర్ లో ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, వాళ్ళ కెరియర్ ఎలా మారుతుంది? Wonderful question. MCR HRD, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 15 దేశాల్లో చదువుకోవడానికి ఫ్రీ స్కాలర్షిప్స్ ఉన్నాయి, మెరిట్ బేస్డ్. అంటే యూజీ కానీ, పీజీ కానీ, పిహెచ్డి కానీ వాటికి ట్రైనింగ్ ఇస్తాము. ఆ 15 దేశాల్లో చదువుకోవడానికి కూడా ఫ్రీగా. యూ డోంట్ నీడ్ టు టేక్ ఎడ్యుకేషన్ లోన్, యూ డోంట్ నీడ్ టు మార్టగేజ్ యువర్ హోమ్. మీ భూముల్ని, స్థలాల్ని తాకట్టు పెట్టక్కర్లేదు. వాటికి కూడా ప్రిపేర్ చేస్తాం మేము. ఆ 15 దేశాలు ఏంటయ్యా అంటే అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నార్వే, స్వీడన్, గ్రీస్, టర్కీ, ఇజ్రాయెల్, సౌత్ కొరియా, జపాన్, చైనా, మెక్సికో. ఈ దేశాల్లో చదువుకోవడానికి ఫ్రీ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి మేము ఎలా కంప్లీట్ అవ్వాలి, ఎలా ట్రైనింగ్ అవ్వాలి కూడా మేము శిక్షణ ఇస్తాము. ఒకటి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా, ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్స్ రెండోది. మూడోది ఏంటంటే రీసెర్చ్ కెపాసిటీ, రీసెర్చ్ బిల్డింగ్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో మేము జాబులు కూడా ఆఫర్ చేస్తాము. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్ ప్రివెన్షన్, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, ఎన్వైరన్మెంటల్ సెక్యూరిటీ, వీటికి సంబంధించి. సో ఈ విధంగా ఇది ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. ఉదాహరణ చెప్తాను, మేము ఎవరెవరితో కలిసి పనిచేసాం. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, మీరు ఏ విధంగా సహాయం చేస్తున్నారు జాతీయ భద్రతకి. We have collaborated so far with National Police Academy, National Industrial Security Academy, Andhra Pradesh Police Academy, Telangana Police Academy, National Investigation Agency. Tarvata we have collaborated with Hyderabad City Police. We have collaborated with we are going to collaborate with Central Academy for Police Training, Bhopal. We have collaborated with Osmania University, University of Utah at United States of America, and we have collaborated with IIIT Basar, collaborated with Acharya NG Ranga University, we have collaborated with SV University Tirupati, OP Jindal University Delhi. ఈ విధంగా యూనివర్సిటీస్ తో కొలాబరేట్ అవుతాము, థింక్ ట్యాంక్స్ తో కొలాబరేట్ అవుతాము, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో కొలాబరేట్ అవుతాము, పోలీస్ డిపార్ట్మెంట్ తో కొలాబరేట్ అవుతాము. తర్వాత మనము వేరే దేశాలకు సంబంధించిన థింక్ ట్యాంక్స్ తో కొలాబరేట్ అవుతాము. కొలాబరేట్ మానవ భద్రతకు సంబంధించిన అధ్యయనాలు చేసి ప్రపంచ శాంతికి, మానవ వాళ్ళ అభివృద్ధికి అన్ని రకాల కృషి చేస్తాం. ఓకే, డన్ సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఈ కరోనా వచ్చినప్పుడు బయోవార్ అన్నారు, లేకపోతే కొంతమంది సైబర్ వార్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటివి స్ట్రాటజికల్ గా ఒక కంట్రీ చేసినప్పుడు, అది మన ఇండియా మీద కావచ్చు, వేరే కంట్రీస్ మీద కావచ్చు, వాటిని తట్టుకొని గట్టిగా ఎదుర్కోవడానికి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడితే, అంటే ఎక్స్పర్ట్స్, మీరు ఇందాక చెప్పారు మనకి ఎలాంటి జరిగినా సరే మనం తట్టుకోగలం, సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం అని చెప్పి మీరు చెప్పారు. సో ఇక మిగతా ఈ సైబర్ సెక్యూరిటీ పాయింట్ కానివ్వండి, లేకపోతే ఈ బయోవర్ లాంటివి కానీ ఏమైనా వచ్చినప్పుడు మనం రెడీగా ఉండి ఫేస్ చేయాలి అని అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కి ఎలాంటి ఆస్పెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలంటారు? That's a wonderful question, Mr. Ram. I'm glad that you asked me that. You know what? 21st century లో అన్ని ఎలా ఉంటాయంటే, యుద్ధాలు డైరెక్ట్ గా ట్రెడిషనల్ వార్లు ఉండవు రామ్. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వెపన్ డిజాస్టర్స్ ఉంటాయి. CBRN అంటారు, CBRN. తెలుగులో చెప్తున్నా, మన తెలుగు ప్రేక్షకులు అడిగారు కాబట్టి. అణ్వాయుధాలు, జీవాయుధాలు, రసాయనిక ఆయుధాలు మీద సంబంధించిన అన్ని రకాలైన విపత్తులు ఉంటాయి. ఆ విపత్తులను ఎదుర్కోవడానికి మనము జాతి ప్రిపేర్ అయి ఉండాలి. COVID-19 అంటే నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, చాలా సార్లు చెప్పాను, చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019. I repeat, Chinese orchestrated venomous imperial design in 2019. అంటే చైనా యొక్క విషపూరిత సామ్రాజ్యవాద డిజైన్ ఇది COVID-19. సో దాన్ని ఎదుర్కోవడం కోసం, ఎందుకంటే చైనా దీని ద్వారా మాన్యువల్ గా జరుగుతున్న వర్క్ అన్నిటిని స్టాల్ చేయడం ద్వారా మనం అంతా సైబర్ స్పేస్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆన్లైన్ మోడ్ లోకి వచ్చాం కదా, ఎందుకంటే ఫిజికల్ గా ఆఫీసులు పనిచేయట్లేదు కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారే కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అన్నిటికీ మనం సైబర్ వాడుతున్నాం కదా, ఆన్లైన్. అవును, ఇదే ఎగ్జాక్ట్ గా చైనాకు కావాల్సింది, ఎంట్రాప్ చేయడం అంటే ఇదే. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు 2 సంవత్సరాల నుంచి కృషి చేసి ఈ వైరస్ తయారు చేసి, ఇట్స్ డెఫినెట్లీ ఏ మ్యాన్ మేడ్ వైరస్. దే నో రాజకీయ వ్యవస్థని, భౌగోళిక వ్యవస్థని, అంతర్గత వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని,
మానసిక స్థితిని దెబ్బ కొడటానికి ఏ విధంగా ఉపయోగించాలో అన్ని వాళ్ళు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ చైనా చేస్తున్న ఒక పెద్ద చట్రం ఇది అమెరికాను ఎదుర్కోవటానికి. దాంట్లో మన మధ్యలో ఇండియా ఉన్నాం, ఇండియాతో పాటు కొన్ని వందల దేశాలు కూడా ఇరుక్కున్నాయి. ఎస్ సార్. అయితే రమేష్ బాబు గారు, ఇప్పుడు ఈ స్ట్రాటజీని తిప్పికొట్టడానికి మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, మీరు అనుకున్నంత వీక్ గా లేము అని చెప్పడానికి, లేకపోతే మన స్ట్రెంత్ ఏంటో చూపించడానికి లాస్ట్ టైం పాకిస్తాన్ మీరు చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మన ఇండియన్ టీం తరపు నుంచి చైనా మీద? అంటే మీరు అవ్వట్లేదు అనుకుంటున్నారా? ఆల్రెడీ చాలా అవుతుంది. ఓకే, సో బయటికి రావట్లేదు అంటారా? బయటికి రావట్లేదు, చాలా ఉన్నాయి. సైబర్ పరంగా మనం ఏం చేయాలో అది చేస్తున్నాము. తర్వాత ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ అంటే దౌత్యపరంగా మనం చైనా మీద ఎటువంటి ఒత్తిడి పెట్టాలో అది పెడుతున్నాము. రాజకీయ పరంగా పెడుతున్నాము. చిన్న ఉదాహరణ అంటే బ్రదర్ ఒకటి చెప్తానండి, తెలుగులో అడిగారు కదా, ఒక విత్తనము భూమిలో ఉన్నప్పుడు బయట ప్రపంచానికి కనపడదు. ఆ విత్తనము భూమిలో చీకట్లో కూర్చొని చుట్టూ ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నట్టు, అక్కడ అసలు విత్తనం కూడా ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఆ విత్తనము ఒక రోజు భూమిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినప్పుడు ఆ మొక్క తర్వాత అది వృక్షము మానవుతుంది. ఆ విధంగానే వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ ద చైనీస్ టెరిటరీలో గుసగయాము. చైనా లోపలికి వెళ్ళి చైనాని ఎక్కొట్టాలో ఎప్పుడు కొట్టాలో హూ నోస్. నో, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ హూ గెట్స్ వాట్ వెన్ అండ్ హౌ. పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ హూ గెట్స్ వాట్ వెన్ అండ్ హౌ. అర్థమైందా? సో మన స్ట్రాటజీ మనకుంది. చైనాని ఎక్కడ కొట్టాలో, ఎక్కడ తగులుతో చైనాకు దెబ్బ తగులుతో అక్కడే కొట్టడానికి మన కౌటిల్య నీతి, మన స్ట్రాటజీ మనకు ఉన్నది. అది కొన్ని మనం మీడియాలో చెప్పలేము. ఎస్, వండర్ఫుల్ సార్. సార్ ఇంకొక వన్ బెస్ట్ పాయింట్ నాకు మీ వెబ్సైట్ చూసినప్పుడు, లేకపోతే మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు బాగా నచ్చిన పాయింట్, మీ CHSS వెబ్సైట్ చూసినప్పుడు కోర్ వాల్యూస్ లో యు మెన్షన్ దట్ వసుదైవ కుటుంబకం. సో దాని వెనక మీ మోటో చెప్పండి. అందుకనే మీరు గమనించారా తమ్ముడు రామ్, మానవ భద్రత అధ్యయనాల సంస్థను పెట్టానే గాని దీనికి జాతీయ భద్రతను, లేకపోతే ఒక దేశానికి పేరు, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధించిన చేయలేదు. మానవ భద్రత అధ్యయనాల సంస్థ, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. ఒక మనిషిగా పుట్టినందుకు ఆ మనిషి, అబ్బాయి గాని, అమ్మాయి గాని, మహిళ గాని, పురుషుడు గాని పూర్తిగా స్వేచ్ఛగా ఎదగటానికి, పూర్తిగా అభివృద్ధి చెందటానికి కావాల్సిన కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, మంచినీరు ఇవి గనక ఇవ్వగలిగితే ఆ యొక్క వృద్ధి గొప్పగా ఉంటది. ఇట్స్ జస్ట్ ఇత్తిఫాక్సీ అంటారు హిందీమే. ఇత్తిఫాక్సీ అంటే బై యాక్సిడెంట్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ బ్లాక్, బ్రౌన్, వైట్, ఆర్ యు ఆర్ బోర్న్ యాజ్ ఏ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఆర్ అమెరికన్, ఆస్ట్రేలియన్, African. It's just an accident. It doesn't determine. Planned, accidentally you are born into certain caste, creed, community, territory. But what you do with where you are born, it doesn't matter where you are born. It always matters where you have ended up. నీ తలరాత్రి నువ్వు ఎలా రాసుకోగలిగావు, బ్రహ్మ రాసిన రాత్రిని నువ్వు మార్చి నీ తలరాత్రి నువ్వు ఎలా రాసుకోగలిగావు అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్. విద్య అనే ఒక ఆయుధం ద్వారా యూ కెన్ రీరైట్ యువర్ చరిత్రలో ఒక లైన్ ఉండాలి బ్రదర్, చరిత్రలో ఒక లైన్ ఉండాలి. సో ఎడ్యుకేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎస్, డన్. వన్ లాస్ట్ క్వశ్చన్ రమేష్ బాబు గారు. సో మీరు ఇంటర్ డ్రాప్ అవుట్, మీకు మంచిగా అంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంటర్ ఫెయిల్. I was playing cricket for Guntur district and I played for Andhra. I could not play. My friend contemporaries played for India like MSK Prasad. And Bharat Singh Naik and others. So I could never play for India, but I had to settle because extreme poverty lo nunchi vachinappudu I had to take a decision. ఒకసారి ఇంటర్మీడియట్ తప్పిన తర్వాత స్వామి వివేకానంద నా జీవితాన్ని ప్రభావితం చేశాడు. ఎరేజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ఆనందతో పాటు అలెగ్జాండర్ ద గ్రేట్, నెపోలియన్ బోనాపార్టే, అశోకా ద గ్రేట్, ఇవన్నీ నాకేం నేర్పినాయి అంటే ఎక్కడ పుట్టావన్నది కాదు, ఎలా ఎండ్ చేసావు హిస్టరీని, చరిత్రలో ఒక లైన్ ఉండాలి అనేది. తర్వాత మన శ్రీకృష్ణదేవరాయలు, మన దక్షిణ భారతదేశానికి గొప్ప రాయిని, వీళ్ళందరూ నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు. రాజులు, కథలు, రాజ్యం వీరభోజ్యం అన్నారు బ్రదర్. అంటే రాజులదే, అంటే వీరులదే రాజ్యం, ధైర్య సాహసే లక్ష్మి. ఆ విధంగా నన్ను నేను మోటివేట్ చేసుకుంటా, నాకంటూ నేను ఒక స్పెషల్ యూనిక్ వే వేసుకోవాలని. ఐ డిడ్ నాట్ జాయిన్ గవర్నమెంట్.
Had I wanted, I would have become an IAS, IPS, or I would have taken civil services. Had I wanted, I would have been settled abroad long back in the United States because I have a doctorate in American studies. But I said to myself, no, ikkade కూర్చొని నా దేశానికి సంబంధించినంత వరకు స్ట్రాటజీ, సెక్యూరిటీ, ఫారెన్ పాలసీ మీద ఆ సొంత రోడ్ వేసుకొని 10 మందికి విద్యాదానం చేసి చరిత్రలో ఒక లైన్ మనం క్రియేట్ చేసుకోవడానికి మనం ఎదగాలి అనే ఒక లోపల నుంచి వచ్చిన ఫైర్ ఇన్ ద బెల్లీ, కడుపులో కసి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ రమేష్ బాబు గారు. వెరీ గ్రేట్ ఇన్పుట్స్ మీ దగ్గర నుంచి ఈ రోజు ప్రోగ్రామ్ లో మాకు. సో సిహెచ్ఎస్ఎస్ కూడా ఇన్ ఫ్యూచర్ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా సక్సెస్ అవ్వాలి. సో ఇండియా ఒక మంచి సక్సెస్ ని మీలాంటి పర్సన్స్ దగ్గర నుంచి చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ద నంబర్ ఖచ్చితంగా పెరగాలి మీరు అనుకుంటున్నట్టుగా. సో ఇలాంటి థింక్ ట్యాంక్స్ పెరగాలి, అవేర్నెస్ రావాలి. సో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళతో డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మన వాయిస్ పేజ్ మీద మీరు మాతో పాటు జాయిన్ అయినందుకు. అండ్ లిజనర్స్, రామ్ టాక్ షోలో ఈ రోజు కన్నగంటి రమేష్ బాబు గారు మనతో జాయిన్ అయ్యారు. వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Ram. And I wanted to tell you at the end of this particular episode, see, if you really want to do something good for the society, the whole universe will come to your rescue. ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నేను పెడదాం అనుకున్నప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా 2013లో. ఇవాళ రోజు నేను 2020లో ఇవాళ కూర్చొని నేను మినిమం 50 మంది IAS, IPS మన సెంటర్ లో సభ్యులు, మినిమం 50 మంది. అండ్ డబ్బులకి కొదవలేదు, ఎవరికి కొదవలేదు, విద్యాదానానికి కొదవలేదు. గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ లివింగ్ యువర్ డ్రీమ్. సో మై హంబుల్ అప్పీల్, నా వినయపూర్వకంగా నేను మీ అందరికి చెప్పేది ఒకటే మాట, కడుపులో కసుండి 10 మందికి మంచి చేద్దాము, మన సొంత రూట్ లో మనం ముందుకు వెళ్దాం అనుకునే ప్రతి మనిషికి మనకు తెలియకుండా 1000 అదృశ్య శక్తులు సహాయం చేస్తాయి. Every setback is a setup for a greater comeback. Every setback is a setup for a greater comeback. So పడిన ప్రతిసారి లెగవటం. తర్వాత cricket has taught me how to take care of life. Front foot to back foot to hook shot. And what I'm trying to say is, it's all in your hand. If your intentions are pure, if you wanted to help others, the whole universe will come to your rescue and will make you realize your dreams. Jai Hind. Yes, thank you so much sir. Yes, Jai Hind. భారతదేశాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. జై హింద్. yes, thank you so much. Great words, great closing words. Thank you very much. And listeners, ఇది ఇవాల్టి షో రామ్ టాక్ షోలో ఈ రోజు జాయిన్ అయినందుకు సోషల్ మీడియా పేజ్ లో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక టాక్ షోతో మళ్ళీ మన వాయిస్ పేజ్ మీ ముందుకు వస్తున్నంత వరకు సెలవు. బై బై. థ్యాంక్ యూ.